మరి ఇప్పుడు ఈ ఫ్రాంచైజీని అమ్మేస్తున్నావు కదా, మొత్తం దాని వాటిలో ఉన్న ప్రొడక్ట్స్తో అమ్మేస్తున్నావా లేకపోతే? లేదు, ప్రోడక్ట్స్ ఎక్కువేం లేవు. నేను లాస్ట్లో ఒక ఆఫర్ పెట్టిన 50% ఆఫ్ అని. ఆల్మోస్ట్ అయిపోయినాయి. అండ్ ఇది అమ్మేస్తలేను, క్లోజ్ చేస్తున్నా. ఈ పేరు మీద నడిపేయడానికి ఎవరికి అధికారం లేదు, వంశీ ఫార్మ్స్ అని. అది నా బ్రాండ్, నా ఓన్ బ్రాండ్. ఇది మొత్తానికి క్లోజ్ చేస్తున్నా అనమాట. ఏదైనా స్టార్ట్ చేయాలంటే ది ఎండ్, దీనికి చాప్టర్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ రీస్టార్ట్ ఉండదు దీనికి. వంశీ ఫార్మ్స్ మళ్ళీ రాదు, మళ్ళీ ఉండదు. వంశీ ఫార్మ్స్ అనేది ఫౌండర్ వంశీ ఫార్మ్స్ కనుక్కున్నాడు. ఆ ఫౌండర్ చచ్చిపోలే కానీ వంశీ ఫార్మ్స్ చచ్చిపోయింది. సో దీనికి మళ్ళీ పుట్టుకుంటుంది. కెరోసిన్ పోసి అంటపెట్టేసినాం మనం, చెట్టు ఉంటుంది కదా అట్లా. దీనికి మళ్ళీ పుట్టుకనో మళ్ళీ అది పెరగడమో చెట్టులాగా ఉండదు. ఇట్స్ డెడ్ అంతే. అందుకే నాకు పరామర్శించిండ్రు ఫోన్ చేసి, అర్థం చేసుకున్న వాళ్ళు. ఏడుస్తున్నారు ఫోన్లో, నాకు ఏడుపు వస్తలేదు. అది నేను పెయిన్ లేక కాదు, నాకు జనరల్గా కూడా ఏడుపు రాదు. రఘువరన్ బీటెక్లో వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాడు ఎప్పుడో ఏడుస్తాడు చూడండి, అట్లా నేను ఎప్పుడో బర్స్ట్ అవుట్ అయినాక రిలీఫ్ వస్తుంది. నాకు ఇమ్మీడియట్గా రాదు. ఇప్పుడు కూడా ఏడవాలనే ఉంది, ఇంటర్వ్యూలో వ్యూస్ కూడా వస్తాయి కదా, అయితే కూడా ఏడుపు వస్తలేదు కానీ పెయిన్ ఉంది ఫుల్. సో మా మమ్మీ అయితే చాలా నాన్ స్టాప్ ఏడ్చింది. మొన్న ఊర్లో ఉంది అక్క వాళ్ళ దగ్గర గుంటూరులో. చాలా బాధ అవుతుంది బేట, అమ్మమ్మ కూడా ఏడుస్తూనే ఉంది నైట్ అంతా, అది ఇది అంటే లైట్ తీసుకోండి, మీరు కూడా స్ట్రాంగ్ ఉంటుంది. అది వాళ్ళు మాకు చెప్పడం, మేము వాళ్ళకి చెప్పడం. ఫ్రెండ్స్, కొందరు రిలేటివ్స్ కాల్ చేసి ఒకరు చచ్చిపోతే ఎట్లా పరామర్శిస్తారో అట్లనే పరామర్శిస్తున్నారు. ఏం కాదు, స్ట్రాంగ్